ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము అంటే సమస్త ధర్మాలను కూడా వదిలివేసి పరమాత్మను మాత్రమే శరణు పొందాలి. నేను అంటే పరమాత్మ మాత్రమే సమస్త పాపాల నుండి కూడా శరణు పొందినటువంటి వారిని విముక్తునిగా చేస్తారు. కాబట్టి ఈ యొక్క శ్లోకాలలో, ఈ భగవద్గీత శ్లోకాలలో ఈ శ్లోకము అనేటువంటిది చిట్ట చివరి శ్లోకము అని కదా చెప్తూ ఉన్నారు. ఋషులు మునులు మొదలైనటువంటి వారి యొక్క న్యాసాలలో ఈ శ్లోకం యొక్క మొదటి పాదము శక్తి అని, రెండవ పాదము కీలకము అని కదా చెప్పబడినది. దీని చేత దీని యొక్క ప్రాధాన్యము అనేది వెల్లడి యొగుచూ ఉన్నది. గీతాశాస్త్రం యొక్క తత్వబోధ యందలి, జ్ఞానబోధ యందలి చివరి శ్లోకము కాబట్టి సారమంతా కూడా దీని యందు ఇమిడ్చి పరమాత్మ దీనిని చెప్పేశారు. ఇందులో చెప్పబడినటువంటి భగవంతుని యొక్క చరణాగతి ప్రపత్తి సాధకులకు అతి ముఖ్యమైనటువంటిది. అందుకే విష్ణువును ఆరాధించేటువంటి వైష్ణవులైతే ఈ శ్లోకాన్ని ముఖ్యంగా తలంచి మంత్రంలాగానే దీనిని ఎల్లవేళలా కూడా జపిస్తూ ఉంటారు. అయితే నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు మొదలైనటువంటి సమస్త ధర్మముల కంటే, కర్మముల కంటే కూడా భగవంతుని యొక్క శరణాగతి ఎన్నో రెట్లు అధికమైన ఫలితాన్నే కలగజేస్తూ ఉంటుంది. ఆ చిన్న చిన్న ధర్మాలు, కర్మలు అన్నీ కూడా పుణ్యాన్ని కలగజేస్తాయి. భగవంతుని యొక్క శరణాగతి మోక్షాన్నే కలగజేస్తూ ఉంది. ఆయా ధర్మములు అన్నింటి యొక్క, కర్మములు అన్నింటి యొక్క ఫలితము కూడా శరణాగతి యొక్క ఫలితమునందే ఇమిడి ఉన్నవి కదా. అంటే 100లో 10 ఇమిడి ఉన్నట్లుగానే, 100లో 10 అనేకం ఇమిడి ఉన్నట్లుగానే. కాబట్టి భగవానుడు ఆ స్వల్పమైన చిన్న చిన్న కార్యాలను అన్నింటినీ కూడా, కర్మలని, ధర్మాలని, ఇటువంటి చిన్నపాటి కార్యాలను అన్నింటినీ విడిచివేయండి. ఆది అంతము లేనటువంటి అనంతమైన మోక్ష ఫలితాన్ని కలుగజేసేటువంటి దానినే పట్టుకోండి అని కదా మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. భగవంతుడిని ఒక్కరినే ఆశ్రయిస్తే సరిపోతుంది. సమస్త కర్మములు ఆ యొక్క ధర్మములను అనుసరించి చేసేటువంటి కర్మ ధర్మాలను ఆశ్రయించినట్లే అవుతూ ఉంటుంది అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు చెట్టును దడపాలి అంటే చెట్టు మూలంలో నీళ్లు పోస్తే చెట్టు అంతా కూడా మొత్తం తడిపినట్లే అయినట్లుగానే అనేక మార్గాలు, కర్మలు, ధర్మాలు గజిబిజిగా ఉండి మనస్సునికి అనేక క్లేశాన్ని, విక్షేపాన్ని, చంచలత్వాన్ని కలగజేయవచ్చు. కాబట్టి ఒక్కదానినే ఆశ్రయించుకున్నామనుకో, అంతకంటే మనకి హితకరమైనది ఇంకొకటి ఉన్నదా? లేదు. ఆ ఒక్కటి ఏమిటి? దేనిని తెలుసుకుంటే సమస్తము తెలియబడినదియే అవుతుందో, దేనిని పొందినట్లయితే సమస్తము పొందబడినదియే అవుతుందో అటువంటి ఆత్మ వస్తువును, బ్రహ్మ వస్తువును అంటే భగవంతుణ్ణి ఒక్కరిని ఆశ్రయిస్తే సరిపోతుంది. ఇతర గొడవలతో కానీ, ఇంకా ఇతరత్ర సాధనలతో కానీ, ఇతరత్ర కర్మ ధర్మాలతో కానీ పని ఉన్నదా? లేదు. కాబట్టి వాటినన్నింటినీ పరమాత్మనే వాటినన్నింటినీ వదిలివేయాలి. పరమాత్మను ఒక్కరిని మాత్రమే శరణు పొందండి అని కదా మనకు భగవానుడు ఉపదేశిస్తూ ఉన్నారు. అయితే కొంతమందికి ఈ ప్రశ్న కలగవచ్చు, అన్ని కర్మలు, అన్ని ధర్మాలు వదులుకొని భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మాకేమి ఇస్తారు?
ఏమి ఇవ్వగలుగుతారు అని కలగవచ్చు. అందుకోసం శ్రీకృష్ణ పరమాత్మ సూటిగా సమాధానం చెప్పేశారు. అలా గనక పరమాత్మనే ఆశ్రయించినట్లయితే మీ యొక్క సమస్త పాపాల నుండి, బంధముల నుండి కూడా మిమ్మల్ని అందరినీ కూడా విముక్తులను చేసేస్తారు పరమాత్మ అని చెబుతూ, అందుకే సర్వ పాపేభ్యో అని చెప్పారు. అలా చెప్పడం చేత ఏ ఒక్క పాపము నుండో కాదు, సమస్త పాపాల నుండి అనేక జన్మ పరంపరలు కొనసాగుతూ వచ్చినటువంటి ఆ యొక్క కోట్ల జన్మల నుండి చేసుకుంటూ వచ్చినటువంటి సమస్త కర్మల ఫలితాలు, పాపాల నుండి కూడా విడుదలను పొందిస్తారు అని కదా హామీ ఇచ్చేశారు. అంటే సంపూర్ణంగా కూడా మరొక శరీరాన్ని, ఉపాధిని ధరించవలసినటువంటి అగత్యము లేకుండా సంపూర్ణంగా బంధము నుండి విడుదల చేసేస్తారు అని చెప్పారు. మనుజునికి ఇంతకంటే అధికంగా ఏమన్నా కావలసింది ఉందా? లేదు కదా. పుట్టడము, చావడము అంటే జననము, మరణము మొదలైన బంధము నుండి తప్పించుకోవడం, కర్మపాశము నుండి విముక్తుడవడం ఒక్కటే కదా అతనికి కావలసింది. అది కలగజేస్తాను అని భగవానుడు ప్రతిజ్ఞ చేశారు. అయితే ఎవరికి ఇటువంటి ప్రతిజ్ఞ ఎవరి పట్ల చేశారు? అందరికీనా అంటే కాదు. అందరూ కూడా మరి భగవంతుని బిడ్డలే అయి ఉన్నప్పటికీ కూడా ఎవరు చేయి చాచి పరమాత్మను ఆహ్వానిస్తారో వారినే పట్టుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటారు పరమాత్మ. ఎవడైతే సమస్త కోరికలను, కర్మలను, ధర్మాలను వదిలివేసి తనను అంటే భగవానుని, ఆ యొక్క శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని ఒక్కరినే శరణు పొంది ఉంటారో, మరి శరీరముతోటి, వాక్కుతోటి, మనసుతోటి కూడా త్రికరణ శుద్ధిగా తననే ఆశ్రయించి ఉంటారో, అంటే దృశ్య సంబంధమైన వస్తువులను, ఆ దృశ్య విషయ సంబంధమైనటువంటి కర్మములను, ఆ కర్మములు అనుసరించేటువంటి ధర్మములను మొత్తాన్ని వదిలివేయాలి. ఇక ఏదైతే దృగ్రూపమైనటువంటి సర్వేక సమస్తానికి ఆధారము, ఆశ్రయము, మూలము అయి ఉన్నటువంటి అధిష్టానమైన దృక్స్వరూపమైన ఆత్మ ఒక్కదానినే అవలంబించి ఉండాలి. అలా అవలంబించి ఉంటాడో అటువంటి వానిని మాత్రమే ఈ పాప శృంఖలాల నుండి, పాప ఫలితాలు అనబడేటువంటి గొలుసుల నుండి, ఈ సంసార బంధము అనేటువంటి దాని నుండి, చావు పుట్టుకల నుండి శాశ్వతంగా విముక్తతను విడివడజేసి తరింపజేస్తాను అని శ్రీకృష్ణమూర్తి సంశయము లేకుండా స్పష్టంగా నొక్కి మరీ వక్కాణించారు. దీనిని బట్టి జీవుడు నెరవేర్చవలసినటువంటి దానిని గనక నెరవేర్చినట్లయితే భగవంతుడు తాను ఇయ్యవలసినటువంటి దానిని తప్పకుండా ఇస్తాడు అనే కదా మనకు స్పష్టమవుతుంది. ఏదైనా మనకు కావలసినటువంటి పదార్థం తెచ్చుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి మూల్యాన్ని చెల్లించాలి. అలాగే పరమాత్మ స్థానాన్ని కోరేటప్పుడు పరమాత్మ కోరేటువంటి అకుంఠితమైనటువంటి భక్తి, సర్వేక సమస్తమైనటువంటి దృశ్య సంబంధమైన వాంఛలు, కోరికలు, ఇటువంటివి వస్తు విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ఇవన్నీ కూడా వదిలివేసి, కర్మలు, సమస్త ధర్మాలు వదిలివేసి కేవలం భగవంతుని యొక్క శరణాగతి మనసు ద్వారా, వాక్కు ద్వారా, కాయము ద్వారా ఈ యొక్క త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే తనను అనుసరించి ఉంటుందో దాని ప్రకారమే తాను ఇవ్వవలసి ఉంటుంది అని కదా చెప్తూ ఉన్నారు. అంటే జీవుడు నెరవేర్చవలసినటువంటి దానిని కనుక జీవుడు నెరవేర్చినట్లయితే భగవంతుడు తాను ఇయ్యవలసినది ఇస్తాను అని స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే జీవుని యొక్క కర్తవ్యాన్ని ఈ శ్లోకంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాదము సూచిస్తుంది. మరి రెండవ పాదము భగవంతుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్నే కదా సూచిస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే జీవుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే తాను సమస్త కర్మలు, ధర్మాలు, అనేక మార్గాలు, విషయ సంబంధమైన వస్తు, తత్వ, ఆసక్తి అన్నీ వదిలివేయడం అనేటువంటిది జీవుని కర్తవ్యం. సర్వధర్మాన్ పరిత్యజ్య, మొత్తం వదిలివేయు.
అని కదా చెప్పడం. రెండవ పాదంలో ఎప్పుడైతే అంటే జీవుడు నెరవేర్చవలసినటువంటి దానిని కనుక జీవుడు నెరవేర్చినట్లయితే భగవంతుడు తాను ఇయ్యవలసినటువంటి దానిని అంటే అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, ఈ రెండవ పాదంలో భగవానుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని సూచిస్తూ ఉన్నది. అంటే జీవుడు తాను చేయవలసినది కనుక చేయకపోతే భగవంతుడు తాను ఇవ్వవలసినటువంటి దానిని తాను ఇవ్వరు. జీవుడు పరమాత్మను ఆశ్రయిస్తేనే పరమాత్మ జీవునికి చెందవలసినటువంటి మోక్షతత్వము, పరమాత్మ సాధనము అనేది ఇస్తారు. అలా గనక జీవుడు గనక పరమాత్మను ఆశ్రయించకపోతే దృశ్య పదార్థాలను మాత్రమే అంటిపెట్టుకున్నట్లయితే పరమాత్మ మాత్రం ఏమి చేయగలుగుతారు? ప్రకృతి యందు ఒకానొక అప్రతిహితమైనటువంటి అప్రతిహత నియమాన్ని భగవానుడు ఏర్పాటు చేశారు. అదేమిటంటే పాపము చేత దుఃఖమని, పుణ్యము చేత సుఖము అని, జ్ఞానము చేత లేక భగవత్ చరణాగతి చేత మోక్షము కలుగుతుంది అని కదా ఈ యొక్క నియమాన్ని ప్రకృతి కలుగజేశారు. ఎవరు ఏ విధంగా ఆచరిస్తారో, పుణ్యం చేస్తే సుఖాన్ని పొందుతారు, పాపం చేస్తే దుఃఖాన్ని పొందుతారు. మరి జ్ఞానాన్ని అనుసరించి భగవంతుణ్ణి శరణాగతి పొందినటువంటి వారికి మరి మోక్షమే పొందుతారు. ఎవరు ఏ విధంగా ఏది ఆచరిస్తారో వారు ఆ విధమైనటువంటి ఫలితాన్నే కదా అనుభవిస్తూ ఉంటారు. ఇందులో భగవంతుని యొక్క పక్షపాతం ఏమైనా ఉన్నదా అంటే లేదు. ఎందుకు? చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. అంతేకాని మళ్ళీ మనం మన ఇష్టమైనటువంటి దానికి చేసేసుకొని నాకు మోక్షం రాలేదే అనుకుంటే ఎలా? శాస్త్రవిహితమైనటువంటి పరమాత్మ మాటల ద్వారా వ్యక్తమవుతూ ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క శరణాగతి దృశ్య సంబంధముల పట్ల పూర్తి స్థాయిలో దూరీకరించడం అనేటువంటిది చేస్తూ పరమాత్మను అనుసరించినప్పుడు పరమాత్మ తత్వాన్ని పొందుతారు అని చెబుతూ ఇందులో భగవంతుని యొక్క పక్షపాతము కానీ వ్యత్యస్తము కానీ ఏమైనా ఉన్నదా? లేదు కదా. ఎవరు ఏది చేసుకుంటే దానినే పొందుతారు. ఎవరు ఏది కోరుకొని దేనిని అనుసరిస్తారో అటువంటి ఏ ఫలితాన్నే కదా పొందుతారు. మోక్షాన్ని పొందాలి అని కోరేటువంటి వారు మోక్షాన్నే పొందుతారు. జ్ఞానాన్ని అనుసరిస్తారు, భగవంతుని యొక్క శరణాగతి చేస్తారు, తమ చిత్తమునందు ఎలాంటి అవగుణము లేకుండా మాలిన్యరహితమైనటువంటి ఏ హృదయముతో పవిత్రతతో కలిగి ఉండగలుగుతారు అని చెబుతూ ఇప్పుడు మోక్షం లిస్టులో అసలు నేను ఉన్నానా లేనా అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవడం కోసం దీనికోసం ఒక చిన్న ఉదాహరణను తెలియజేస్తాను. ఒకసారి ఒకానొక తపస్వీకుడు అంటే బాగా తన యొక్క ఇంద్రియాలను తప్పింపజేస్తూ ఉన్నాడు. ఏకాంతమైనటువంటి వనంలో కూర్చున్నాడు. చక్కగా తన యొక్క ఇంద్రియాలను తప్పింపజేస్తూ తల క్రింద పెట్టుకొని కాళ్ళు పైన పెట్టి ఎండలో శరీరాన్ని తన ఇంద్రియాలను కూడా తప్పింపజేస్తూ ఉన్నాడు. చాలా కాలము ఈ ప్రకారంగా ఆచరిస్తూనే ఉన్నాడు. శరీరం శోషించిపోతోంది. ఇలా తానొక గొప్ప తపస్విని అని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఘనమైన నేను అందరికంటే కూడా ఘనమైన గొప్పదైనటువంటి కార్యాన్ని ఆచరిస్తూ ఉన్నాను అని తలంచాడు. అలా తలంచడం దేనికి? నేను అన్నప్పుడు అహంభావము అనేటువంటిది ఉట్టిపడుతూ ఉన్నది కదా. తన ఇంద్రియాలను బాధిస్తూ ఉన్నాడు. తలక్రిందులుగా శరీరాన్ని పెట్టాడు. ఆహారము అనేటువంటిది, నీరు అనేటువంటిది స్వీకరించడం లేదు. మరి తను ఒక గొప్ప కార్యాన్ని అనుసరిస్తూ ఉన్నానని, తను ఒక గొప్ప తపస్వినని అహంభావం కలిగి ఉన్నాడు. ఆ కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఒకనాడు ఒక గంధర్వుడు ఏం చేశాడంటే ఆయన ముందుగా ఆ ఆకాశ మార్గంలో వెళుతూ ఎక్కడికో వెళుతున్నట్లుగా గమనించి ఆ తపస్వి అతన్ని కేకవేసి పిలిచాడు. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కదా. అతను ఏం చేశాడు అంటే ఆకాశ మార్గంలో ఎక్కడికో వెళుతూ ఉన్నట్లుగా ఒక అదృశ్య రూపంలో వెళుతూ ఉన్నట్లుగా గమనించి ఆ తపస్సు చేసుకునేటువంటి తపస్వీకుడు అతనిని పిలిచి, మహాత్మా తమరు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించాడు. వైకుంఠానికి
అని అతను సమాధానం చెప్పాడు. ఎవరు? గంధర్వుడు. అప్పుడు తపస్వి అంటున్నాడు, అయ్యా గంధర్వుడు గారు, మోక్షం పొందినటువంటి వారి యొక్క లిస్టు వైకుంఠంలో వేలాడగట్టబడి ఉంటుంది అని నేను విని ఉన్నాను. దయచేసి ఆ లిస్టులో చూచి అందులో నా పేరు ఉన్నదేమో పరిశీలించి మీరు తిరిగి ఇటుగా వచ్చేటప్పుడు నాకు తెలియజేయండి. అలా తెలియజేసిన పట్ల నేను ధన్యుడనవుతాను. ఈ చిన్న ఉపకారం నాకు చేసి పెట్టండి అని ప్రార్థించాడు. అలా పలకగా తపస్వికుడు సరే అన్నాడు. ఆ గంధర్వుడు మళ్ళీ కూడా వెళ్ళిపోయాడు. తిరిగి కొన్ని రోజులకు వచ్చి గంధర్వుడు తపస్వితో అన్నాడు, తిరుక్కొని వచ్చాడు, వైకుంఠాన్ని సందర్శించాడు. మళ్ళీ కూడా అతను వాపస్ అయ్యాడు. తిరిగి వచ్చేటప్పుడు తపస్వితో అంటున్నాడు, అయ్యా తమ పేరు ఆ లిస్టులో లేదు. అహంభావము కలిగి తాను ఒక పెద్ద తపస్వినని విర్రవీగే వారికి మోక్షార్హత లేదని, వినయము, విధేయత, గర్వము లేనితనము, అహంకారము, అహంభావము లేని వారికి మాత్రమే మోక్షమునందు చోటు ఉన్నది అని, డంబము, దర్పము కలిగినటువంటి వారికి అక్కడ అసలు చోటు కానీ అవకాశము కానీ లేదని, కేవలము శరీర ఇంద్రియాలు దేహాన్ని శుష్కింపజేయటం, క్షీణింపజేయటం, ఎండగట్టడం, ఎండావానలలో నానా బాధలు పడడం అనేటువంటివి మోక్షానికి అవలంబించదగినటువంటి పద్ధతే కాదు అని మనసులో దాగి ఉన్నటువంటి దుష్టమైన సంకల్పాలు, దుష్టమైన వాసనలు, కోరికలు, ఆలోచనలు, దుష్టమైన గుణాలు వదిలివేయడమే మోక్షానికి మార్గము అని చెప్పి ఆ గంధర్వుడు వెళ్ళిపోయాడు. తపస్వీకుడు ఆ వాక్యాలను విన్నాడు. తనను తాను సంస్కరించుకున్నాడు. ఇక ఏదైతే ఉండకూడదో వాటిని వదిలివేశాడు. మరి ఏది ఉండాలో దానిని సంపాదించుకున్నాడు. ఆ విధంగా తన దుష్ట సంకల్పాలను, అహంభావాలను కూడా వదిలివేసి తనను తాను చక్కగా సుసంస్కారాలతో, సువాసనలతో, సత్యమునందు ఉన్నటువంటి తీక్ష్ణమైనటువంటి ఆసక్తితో తనను తాను సంస్కరించుకున్నాడు. పరమశాంతిని పొందగలిగాడు. అంటే మోక్షాన్ని కోరేటువంటి వారు, మోక్షము చెందాలి అని కోరేటువంటి వారు తమ యొక్క చిత్తమునందు ఎటువంటి అసలు నా మనసులో నిజముగా ఉన్నదా, నేను ఈ బాహ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల నేనే మాత్రము ఆసక్తి లేకుండా ఉన్నానా, నేను ఏ వస్తువు పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉన్నానా, ఏ సంకల్ప మాత్రమైనా లేకుండా ఉన్నానా అని తనకు తానే పరీక్ష చేసుకోవాలి. అంతే. అలా చేసుకొని చిత్తమునందు, తన యొక్క మనసునందు ఎటువంటి అవగుణాలు కూడా లేకుండా నిర్మలమైనటువంటి, మాలిన్యరహితమైనటువంటి, పవిత్రమైనటువంటి హృదయాన్నే కలిగి ఉండాలి. కాబట్టి రోజువారీ కానీ ప్రత్యేకమైనటువంటి పర్వదిన సందర్భాలలో కానీ చేసేటువంటి సమస్త ధర్మాల కంటే, కర్మల కంటే కూడా భగవంతుని యొక్క శరణాగతి అనేటువంటిది చాలా చాలా పుణ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. కానీ ఆ పుణ్యం కంటే కూడా భగవంతుని యొక్క ఆ చిన్న చిన్న ధర్మాలు, కర్మలు అన్నీ కూడా పుణ్యాన్ని కలగజేస్తాయి. పుణ్యం ద్వారా సుఖాన్ని అనుభవిస్తాడు. కానీ భగవంతుని యొక్క శరణాగతి మోక్షాన్నే కలిగజేస్తుంది. సాక్షాత్తు కూడా నిర్వాణ పదాన్ని కలగజేస్తుంది. ఈ ధర్మాలు అన్నింటికంటే కూడా, కర్మల అన్నింటికంటే కూడా ఫలితము శరణాగతి యొక్క ఫలితమునందే కదా ఇమిడి ఉన్నది అని చెబుతూ సమస్త ధర్మాలను కూడా ఆశ్రయించినట్లే అనంతమైనటువంటి మోక్ష ఫలితాన్ని కలుగజేసేటువంటి దానినే పట్టుకోండి అని కదా పరమాత్మ తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క ఎలాగంటే మీరు సమస్త పాపాల నుండి, బంధాల నుండి కూడా మిమ్ములను విముక్తి చేస్తాను అని చెబుతూ ఏ ఒక్క పాపం నుండో కాదు, సమస్త పాపాల నుండి కూడా విడుదలను పొందిస్తాను అని కదా హామీ ఇచ్చేశారు. అంటే సంపూర్ణంగా బంధ విముక్తుల్ని చేస్తాను అని చెప్పేశారు. మనుజునికి ఇంతకంటే అధికంగా కావలసిందేమన్నా ఉన్నదా? లేదు కదా. జనన మరణాది బంధము నుండి తప్పించుకోవడము, కర్మపాశము నుండి విముక్తిత్వము కలిగి ఉండడము ఒక్కటి మాత్రమే కదా అది అతనికి కావలసింది. కావలసినది ఏమిటి? కర్మపాశము నుండి విడుదల పొందటం,
ఈ చావు పుట్టుకులకు మూలమైన బంధము నుండి తప్పించుకోవడం అదే కలగజేస్తానని భగవానుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు కదా. అయితే అది అందరికీనా? కానే కాదు. అందరూ కూడా భగవంతుని బిడ్డలే అయి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే చేయి జాచి పరమాత్మను ఆహ్వానిస్తారో వారినే పట్టుకొని తన యొక్క ఒడిలో కూర్చుండబెట్టుకుంటాను. ఎవడైతే సమస్త కోరికలను, కర్మములను, ధర్మములను వదిలి భగవానుణ్ణి మాత్రమే ఒక్కరినే శరణు పొంది ఉంటాడో ఆ యొక్క త్రికరణ శుద్ధిగా శరీరం అంటే మనసుతో సంకల్పించినటువంటి భక్తిభావమే వాక్కు ద్వారా బయటికి రావడం, ఆ వాక్కు మనసు సంకల్పించిన వాక్ ద్వారా వ్యక్తమైనటువంటి క్రియను మాత్రమే శరీరముతో చేయడం అనేది త్రికరణ శుద్ధిగా తననే ఆశ్రయించి ఉన్నట్లయితే, అంటే దృశ్య వస్తువులను, దృశ్య విషయ సంబంధ కర్మలను, ధర్మాలను కూడా త్యజించి దృగ్రూపమైనటువంటి ఆత్మను ఒక్కదానినే అవలంబించి ఉంటాడు. అటువంటి వానిని మాత్రమే ఈ సంసార బంధ గోలుసుల నుండి కూడా విడివడ చేసి తరింపజేస్తాను అని శ్రీకృష్ణమూర్తి సందేహం రహితముగా చెప్పివేశారు. దీన్ని బట్టి మనకేం జరుగుతూ ఉన్నది అంటే, జీవుడు చేయవలసినటువంటి దానిని చేసినట్లయితే భగవంతుడు తాను ఇయ్యవలసినటువంటి దానిని ఇస్తాడు అని కదా స్పష్టపడుతూ ఉన్నది. అంటే జీవుని యొక్క కర్తవ్యం ఏమిటి అంటే తాను చేయవలసినది చేయటం, భగవంతుడు ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని చేస్తుంది. జీవుడు తాను చేయవలసినటువంటి దానిని కనుక చేయకపోతే భగవంతుడు తాను ఇవ్వవలసినటువంటి దానిని కూడా ఇవ్వరు కదా. జీవుడు పరమాత్మనే ఆశ్రయించినట్లయితే, దృశ్య పదార్థాలను మాత్రమే అంటిపెట్టుకున్నట్లయితే పరమాత్మ మాత్రమే ఏమి చేయగలుగుతారు? ప్రకృతి యందు ఒక తిప్పలేనటువంటి, తిరుగులేనటువంటి నియమాన్ని భగవానుడు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేమిటి? పాపము చేత దుఃఖాన్ని అనుభవిస్తారు, పుణ్యకార్యముల చేత సుఖాన్ని అనుభవిస్తారు, జ్ఞానాన్ని సముపార్జించుకొని భగవంతుని యొక్క శరణాగతి చేత మోక్షాన్ని పొందుతారు. ఎవరు ఏ విధంగా ఆచరిస్తారో వారు ఆ విధమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. ఇందులో భగవంతుని యొక్క వ్యత్యాసము, పక్షపాతం ఏమైనా ఉన్నదా? లేదు కదా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. కాబట్టి మరి ఈ దృశ్య భావనలు అన్నింటినీ కూడా వదిలివేయాలి. అసలు దృశ్యానికి మూలమైనటువంటి దృగ్వస్తువు కదా ఆత్మతత్వము. అటువంటి దృగ్వస్తువు ఆత్మనొక్కదానినే శరణు పొందు అని కూడా చెప్పవచ్చు. ఇది ఇంకా కూడా శ్రేష్టమైనటువంటి అర్థం. త్యాగము చేత మోక్షము లభిస్తుంది అనేటువంటి శాస్త్రం యొక్క నిర్ణయము ఇది చక్కగా పోషిస్తూ ఉన్నది కదా. ఒకదానిని వదలకపోతే మరి ఒకటి లభిస్తుందా? లభించదు. మన దగ్గర ఉన్నది ఒకటే పాత్ర, రెండు పదార్థాలు ఒక పాత్రలో మరి చేర్పించగలమా? లేదు. ముందు ఉన్నటువంటి పాపము అనబడేటువంటిది, సర్వకర్మ ధర్మ ఫలితాలు అనేవి వదిలివేసినప్పుడు దానిలో జ్ఞానము, భగవంతుని యొక్క శరణాగతి అనేటువంటిది ఆ పాత్రలో నింపవచ్చు. అలాగే ఒకదానిని వదలకపోతే మరొకటి లభించదు కదా. ఎప్పుడైతే దృశ్యాన్ని వదిలామో దృక్స్వరూపమైన పరమాత్మను అంటి ఉంటాం. అలాగే దయ్యాన్ని పట్టుకున్నట్లయితే దేవుడు లభిస్తాడా? దెయ్యం ఎవరు? ప్రకృతి సంబంధమైనటువంటి ఈ యొక్క జనన మరణాలకు మూలమైనటువంటి బంధానికి హేతు. అటువంటి దయ్యాన్ని పట్టుకుంటే దేవుడు లభించడు కదా. దేవుణ్ణి పట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి? దయ్యాన్ని వదిలివేయాలి. దెయ్యం అంటే దృశ్య రూప పిశాచము. ఈ దృశ్య రూపంలో ఉన్నటువంటి ఈ పిశాచము పట్ల ఉన్న ఆసక్తిని వదిలివేశామనుకో దేవుడు మనకు పట్టుబడతాడు. అంటే దృశ్యాన్ని గురించి, అంటే ఈ యొక్క ప్రకృతి క్షేత్రాన్ని గురించినటువంటి భావాలను పూర్తి స్థాయిలో వదిలివేసినప్పుడు, ఈ యొక్క క్షేత్రాన్ని గురించినటువంటి భావాలను, ఆలోచనలను, సంకల్పాలను వదిలివేసినప్పుడు ఈ క్షేత్రజ్ఞుడు పరమాత్మను శరణ పొందాలి అని చెబుతూ, సమస్త ధర్మాలను వదలుము అని చెప్పినంత మాత్రము చేత ఆ ధర్మము ఆచరించాలి అనేటువంటి ఉద్దేశము, అర్థము అయితే కాదు. ధర్మాలు అంటే ఆ ధర్మ సంబంధమైనటువంటిదే ప్రకృతి. కాబట్టి అసలైనటువంటి ధర్మం ఏమిటి? తన యొక్క ధర్మము, జీవుని యొక్క ధర్మము తన స్వంత సదనమైన పరమాత్మ సదనాన్ని
పొంది ఉండడమే, చెంది ఉండడమే. కాబట్టి ఇక్కడ ధర్మాలు, సమస్త ధర్మాలు, ధర్మ సంబంధమైన కర్మలు వదిలివేయండి అంటే ఒకవేళ అధర్మాలను ఆచరించాలి అనేటువంటి అర్థాన్ని తీసుకుంటారేమో. అంటే ధర్మాలే వద్దంటే మళ్ళీ అధర్మాలు అనేటువంటి అర్థం కాదు కదా. లేకపోతే ధర్మాలు, కర్మలు అన్నీ వదిలివేసి సోమరితనంగా ఉండండి అనేటువంటి అర్థం కూడా కాదు. ధర్మాలకు కూడా అతీతమైన మహాధర్మమైనటువంటిది, గొప్ప ధర్మమైనటువంటిది, జీవునికి సరి అయినటువంటి ఖచ్చితమైనటువంటి ధర్మం ఏమిటి? భగవంతుని యొక్క శరణాగతి. అటువంటి మహాధర్మముగు భగవత్ శరణాగతిలోనే ఆత్మను ఆశ్రయించి ఉండాలి. అటువంటి ఆత్మాశ్రయంలోనే తక్కినటువంటి అవాంతరమైనటువంటి ధర్మాలు అన్నీ కూడా దాని యందే నిక్షిప్తమై అంతర్భూతాలై ఉన్నవి కదా. అలా ఉండడము చేత శతే పంచాశత్, ఎలాగూ అంటే మనకు 100లో 50 ఇమిడి ఉన్నట్లుగానే అనేటువంటి న్యాయాన్ని మనం అనుసరించాలి. ఎలాగంటే ఆత్మను ఆశ్రయించడంలో మహాధర్మమైనటువంటి భగవంతుని యొక్క శరణాగతి, దాని యందే సమస్త ధర్మాలు, కర్మలు కూడా ఆ ఫలితాలన్నీ దాని యందు అంతర్భూతములై ఉన్నవి కదా. కాబట్టి ఇక్కడ అటువంటి మహాధర్మము భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండడం అనేటువంటి దాని యొక్క ధర్మమే మహద్ధర్మం. ఆ ధర్మాన్ని ఆశ్రయించేటువంటి వారు చిన్న చిన్న ధర్మాలను ప్రత్యేకంగా ఆచరించవలసినటువంటి అవసరం లేదని, దానిని పరమాత్మ యొక్క శరణాగతి అనే దానిని మరి ఆ చిన్న ధర్మాన్ని పట్టుకోనవసరం లేదు అని చెప్పటమే కానీ, చిన్న ధర్మమునందు అసలు ఏమీ సత్తువ లేదు అని మాత్రం కాదు. అసలు అది అర్థమే కాదు. దానిని వదిలి సోమరిగా ఉండండి అనేటువంటి అర్థం కూడా కాదు. కాబట్టి పదములను జాగ్రత్తగా మనం సరిపోయినట్లుగా అన్వయించుకోవాలి కానీ విపరీతమైనటువంటి అర్థాలను తీయకూడదు కదా. దాని వలన మనకే మరి అనేక నష్టాలు సంప్రాప్తిస్తాయి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనీ భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.